హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, మీరు నా లాస్ట్ వీడియో కనుక చూసినట్టయితే మేము ఇంట్లో మల్లన్న కళ్యాణం చేస్తున్నాం కదా. సో దానికోసమని షాపింగ్కి వచ్చినాం అనమాట చార్మినార్కి. నేను, అత్త, ఇంకా మమ్మీ. నార్మల్గా మ్యారేజెస్లో ఏముంటుంది, బ్యాంగిల్స్ పంచుతూ ఉంటారు కదా అందరికీ. సో అట్లనే బ్యాంగిల్స్ పంచడానికి మాకు కూడా బ్యాంగిల్ బండల్స్ కావాల్సి వచ్చిండే. సో దానికోసం నేను, మమ్మీ, అత్త వచ్చినాము. అండ్ అది కాకుండా నార్మల్గా మమ్మీ వాళ్ళందరూ మగ్గం బ్లౌజెస్ కోసము ఎక్కువ ఖర్చు పెడుతుంటారు కదా బయట కుట్టించుకోనికి. లైక్ 6,000, 7,000, 5,000 అట్లా మా మమ్మీ వాళ్ళు కూడా మస్తు ఖర్చు పెట్టుండే అనమాట. కానీ మాకు తెలిసింది ఏంటంటే, లాస్ట్ టైం షాపింగ్కి వచ్చినప్పుడు ఈ మగ్గం బ్లౌజెస్ రెడీమేడ్గా చాలా తక్కువ ప్రైస్కి, బిలో 1,000 ప్రైజెస్కే మస్తు దొరుకుతున్నాయి, పెద్ద పెద్ద డిజైన్స్ అన్నీ. సో మీరు మస్తు సేవ్ చేసుకోవచ్చు మనీ. దానికోసం అని మమ్మీ వాళ్ళు పెద్ద బ్యాగ్ ఆఫ్ శారీస్ తీసుకొచ్చినారు. అట్లనే మగ్గం బ్లౌజెస్ తీసుకుందామని కొన్ని ఓల్డ్ శారీస్కి. సో అన్నీ అవసరం వచ్చిండే. సో మేము అండ్ ఫస్ట్ రాగానే మమ్మీ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసినారు బ్యాంగిల్స్ ఇట్లా తీసుకోవడం. ఫస్ట్ వాళ్ళకి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవడానికి. అసలు మేము ఇక్కడికి ఎట్లా వచ్చినామో కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. అది ఏంటంటే, మమ్మీ వాళ్ళు ఎప్పుడూ బస్సెస్ ఎక్కరనమాట. కానీ ఈసారి ఏంటంటే ఫ్రీ బస్సెస్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని మమ్మీ అత్త వచ్చినారు. అసలు ఎక్కరు వాళ్ళు. కానీ రష్ చూడాలి, ఆ ఆర్టీసీ బస్సెస్లో తోసుకోవడం కానీ, ఆ ఆడవాళ్ళ తోసుకోవడం కానీ, ఆ గొడవలు కానీ, ఇంకోసారి ఎక్కొద్దు అన్న ఫీలింగ్ వచ్చింది మమ్మీ వాళ్ళకైతే. కానీ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసినారు. అసలు ఎట్లా నేను చెప్తానే ఉన్నా వాళ్ళకి, వద్దు మమ్మీ ఫుల్ రష్ ఉంటారు, మీరు భరించలేరు అంటే, పర్లేదు అన్నారు. కానీ చూస్తే ఆడ డైరెక్ట్ ఇంకా చెప్పేసినారు, ఇంకా నెక్స్ట్ టైం రావద్దు, ఇట్లా దోసుకుంటున్నారు, ఇట్లా కొట్లాడుకుంటున్నారు అని. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. గర్ల్స్కి షాపింగ్ ఇష్టం కాబట్టి చూస్తారు. ఎట్లా అయినా మీకు మంచి అంటే ఏవేవి ఏడ దొరుకుతాయి అని కూడా చూపిస్తాను నేను మీకు అన్నీ. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఉంటే మీ మమ్మీస్కి షేర్ చేయండి, ఒకవేళ మీ మమ్మీస్కి మనీ సేవ్ చేయాలి అనుకుంటే. అట్లనే మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ మమ్మీస్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. నార్మల్గా చార్మినార్ అంటే అందరికీ గుర్తొచ్చేది షాపింగ్ కదా, కానీ నాకు మాత్రం నిమ్రా చాయ్ గుర్తొస్తుంది. అండ్ ఎంతమందికి ఎమోషనో తెలియదు, కానీ నాకు మాత్రం నిమ్రా చాయ్ అంటే ఎమోషన్ అనమాట. దానికోసమే స్పెషల్గా మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను టైంతో సంబంధం లేదు అసలు, మార్నింగ్ వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, నైట్ వచ్చినా, ఎంత ఎండలో ఉన్నా ఖచ్చితంగా నేనైతే నిమ్రా చాయ్ తాగే పోతా. అట్లా నేను కాకుండా భావనాన్ని కూడా పిచ్చిదాన్ని చేసిన రోజులు ఉన్నాయి చాయ్ కోసము. సో కింద కమెంట్స్ చేయండి ఎవరెవరికి నిమ్రా చాయ్ అంటే పిచ్చో. కానీ ఈసారి ఏంటంటే నేను అడగలే మమ్మీని చాయ్ తాగుతాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షాపింగ్ చేయాలన్న తొందరలో ఉన్నారు. కానీ ఇంకా నేను అడిగిన అనుకో నన్ను వేసుకుంటారు. సో నేను ఈసారి త్యాగం చేసేసిన అనమాట మమ్మీ వాళ్ళ కోసం చాయ్ని. సో మాకు బ్యాంగిల్ బండిల్ కావాలన్నమాట ఫస్ట్. సో దాన్ని ఎత్తుకనికే పోతున్నాము. మామూలు ఇస్తారు ఇక్కడ చూడమ్మా మోడల్స్. మొత్తము అది వేసుకున్నాం. ఇంకో గంట తనలాడినాక మమ్మీ వాళ్ళు ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇంకా తనకు చెప్తున్నారు ఏమేమి బ్యాంగిల్స్ కావాలి, ఎన్ని బండిల్స్ కావాలి, ఏ కలర్ అని. ఇంకా ఆయన ఫుల్ పేషెన్స్తో తీసిస్తున్నాడు అనమాట. ఇంకా మన పని ఏంది, వాళ్ళు మనల్ని తీసుకొచ్చింది లగేజ్ మోయడానికి. వాళ్ళ వెనకాల లగేజ్ మోసుకుంటే వీడియో తీసుకుంటూ తిరగడం తప్ప ఏం చేయలేను నేను, ఎందుకంటే నాకు ఎట్లయినా బ్యాంగిల్స్ గురించి తెలియదు. ఇంకా సెలెక్షన్ అస్సలు కూడా రాదు. ఇంకా మమ్మీ సైజ్లో డిజైనర్ బ్యాంగిల్స్ దొరకడం చాలా రేర్ అనమాట. సో మమ్మీ సెలెక్ట్ చేసుకుంటుంది ఏమేమి కలర్స్ కావాలో, ఎట్లా తీసుకోవాలి అని. అండ్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. అసలు డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగున్నాయి.
ఓన్లీ మీరు ఏం చేయాలంటే బార్గెనింగ్ చేయాలి. వాళ్ళు పోగానే ఎట్లయినా ఫుల్ ప్రైజెస్ చెప్తారు, కానీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా, ఆ ట్రిక్స్ అన్నీ యూజ్ చేసి మీరు ఎట్లయినా బార్గెన్ చేసి ఆ పైసల్ని తగ్గియాలన్నమాట అంతే. లేకపోతే స్కామ్ అయిపోతారు ఖచ్చితంగా ఫుల్ ప్రైజెస్లో. అండ్ ఇది ఏంటంటే అత్తకి ఇయర్ రింగ్స్ కావాలన్నమాట. సో వాటి కోసం అని వచ్చినాము ఇడికి. అండ్ ఈ పర్టికులర్ షాప్లో కలెక్షన్ మస్తున్నాయి అనమాట. సో వీళ్ళు కూడా ఎట్లయినా ఫుల్ ప్రైజెస్ చెప్తున్నారు. అటు ఇటు చూసుకొని ఇంకా అత్త కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకుందనమాట. అండ్ చూసినారు కదా అత్త చేతిలో ఆ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. అండ్ అత్త ఎప్పుడు ఇట్లాంటి ఇయర్ రింగ్సే పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. అవి కూడా ప్రైసెస్ వచ్చేసి తను 800 ఆర్ 900,000 అట్లా చెప్పినాడు. ఇంకా అత్త కూడా అటు ఇటు బార్గెన్ చేసి చాలా తక్కువ ప్రైస్లో తీసుకుంది. కానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రం మస్తు అసలు చాలా బాగున్నాయి అనమాట. మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. फोन मारते ना तू बढ़ गई थी ఇవి అవి కదా చౌకీ అక్క దగ్గర ఉండేవి. ఇగో ఇది ఉంది అక్క కాడ ఏడున్నాయి చౌకాలు చోకర్లు. చౌకాలు వేసుకుంటూనే ఉన్నాయి. అవి వేసుకుంటున్నా మా దగ్గర కూడా ఉన్నాయి, వేసుకుంటున్నాయి అట్లా. ఎక్కడైనా ఇక్కడ 500కి ఇచ్చింది. ఇంకా ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ షాపింగ్ అయిపోయాక బయటకు వచ్చేసినాం అనమాట. తెలుసు కదా ఇంకా చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ ఇంకా అట్లా ఏడ దొరికినా వాళ్ళు ఆగు చూస్తున్నారనమాట. మంచి బ్యాంగిల్స్ కనిపించిన కాడల్లో నా చేతిలో చూసినారు కదా ఆ సంచి, అదే అనమాట శారీస్ మమ్మీ వాళ్ళవి మగ్గం బ్లౌజెస్ కోసం తెచ్చుకున్నది. ఇంకా నేను ఏం కొందామన్నా నాకు అసలు ఏం చోయలేదు, ఎందుకంటే నాకు ఒక చేతిలో లగేజ్ ఒక చేతిలో వీడియో తీసుకుంటూ తిరుగుతూ ఉన్నా నేను. ఇంకా మార్నింగ్ నుంచి కూడా నేను ఏం తినలే అనమాట, నాకు ఇంక ఓపిక కూడా లేదు. ఎండ కూడా ఘోరంగా ఉంది ఆ రోజు. ఇంకా బయట నేను ఇంకా ఎట్లయినా ఏం బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఏం కొనుక్కొని ఎక్కువ ఇంకా సో వాళ్ళ వెనకాల లగేజ్ పట్టుకొని వీడియో తీసుకుంటూ తిరగడం తప్ప నేను ఏం చేస్తలేను. అండ్ ఇప్పుడు మేము మదీనా పోతున్నాం అనమాట. ఆడనే మనకి మగ్గం బ్లౌజెస్ దొరుకుతాయి. సో ఇంకా పోయేదారిలో కొన్ని కావాలంటే అట్లా చూస్తూ పోతున్నాము. నేను షూస్ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు అంతేం నచ్చలేవు. అంటే నాకు కావాల్సిన కలర్ అయితే నాకు దొరకలేదన్నమాట. మా ఇంకా చిన్నవి మమ్మీ కూడా కదా ఇంతే ఉంటాయి చెప్పులు, అవి షాప్లో దొరుకుతాయి. షాప్లో దొరుకుతాయి. ఇవి రావా అయితే కొంచెం పెద్దగా అయితే పిల్లలకి ఇవే వేస్తారు కానీ చిన్నగా ఉంటాయి. ఇంకా వేరే వేరే కలర్ महालक्ष्मी बंगाली एक 10 की 20 की ले जा तेरे हाथ से तेरा बट्टू सलामत से रन देना वल्ला बट नी बट बज అయ్యే కలర్ ఫోన్ ఎందుకు ఇక తీసుకో ఉండని లేకపోతేలేదా ఫోన్ తీసుకో ఇంకా వేసేద్దాం. నాని పాత ఉన్నాయి ఉన్నాయంటే తీసుకోమని ఇవే ఇట్లాంటివే మీరు నా లాస్ట్ వీడియో కనుక చూసినట్టయితే మైలల్ వీడియో, దాంట్లో మీకు ఒక చిన్న బాబు కనిపిస్తాడు కదా, వాడు మా విషుగాడు అనమాట, మా అక్క కొడుకు. వాడికి 3 months అనమాట ఇప్పుడు. వాడి కోసమే ఈ పూజ కూడా చేస్తున్నాం మేము. సో వాడి కోసం మా మమ్మీ చెప్పులు బట్టలు అన్నీ వెతుకుతుంది, కానీ వాడి సైజ్ అసలు ఏడ దొరుకుతలేదు. మేము నార్మల్గా ఇక్కడ కాకుండా నార్మల్గా షాప్స్లో కూడా వెతికినాము ముందు, వాడి సైజ్ అయితే ఏడ దొరుకుతలేదు. ఒకటే చేస్తున్నారు అందరు, 1 year బాబువి చూపించి ఇది 3 monthsకి వస్తుంది 2 monthsకి వస్తుంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాదేమో సైజ్ మాకు తెలియదా ఏమి అని. సో ఇట్లాంటి స్కామ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఈ చార్మినార్లో. సో మనమే జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి, లేకపోతే ఇంకా మనకు పైసలు బొక్క తప్ప ఏముండదు. అండ్ చెప్పినా కదా ఇప్పుడు మదీనాకు పోతున్నామని. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి మీరు ఒక లెఫ్ట్ తీసుకుంటే మీకు ఆడ లైన్గా అన్ని బ్లౌజెస్ షాప్సే ఉంటాయి అన్నమాట. సో మీరు చూడండి వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా, సో మీకు తెలుస్తుంది ఏడా ఏముంది అనేది. ఖచ్చితంగా మీరు మాత్రం మంచి కలెక్షన్ చూస్తారు ఆడ.
రూపాయలు. ఏంటది గొప్పే కదా అది పెట్టి సేమ్ ఉందా? కాకపోతే ఇది మరీ సెట్ అండ్ సెట్ సేమ్ కలర్ వచ్చి బ్లూ ఫెస్టివల్ మరి అవి అట్లనే ఉంటాయి అవి మరి అదే అగో పిలుస్తుంది అత్త. ఏడ 150 అంటే 80 75 తీసుకుంటుండు. చూసి తీసుకో. బోలు రెండెందుకు? అరే ఎవరు పెట్టుకోకపోతే నేను ఒకటి పెట్టుకుంటా. और दूसरा डिजाइन नहीं है वही है, दूसरा भी लेते हैं. నా జుట్టుకు ఆ కలర్ వస్తుంది. ఇదా తీసుకుంటా వేరే తీసుకోనా? వద్దొద్దు మళ్ళీ నువ్వు పెట్టుకోనికి రాదు. ఫోటో టీషర్ట్లు అడిగితే 150కి పోతాయి అత్త. అవి బూరెళ్తాయి చూడు ఆ లెగ్గింగ్స్ అవి. ఇందాక మీరు చూసినారు కదా అది ఆర్టిఫిషియల్ హెయిర్ బన్ అనమాట. అది నార్మల్గా అత్త పెట్టుకుంటూ ఉంటుంది. సో ఇది బయట ఎక్కువ దొరకదు కానీ ఈడ ఉంది. సో మేము చూసినాం, ఫస్ట్ షాక్ అయినాం అనమాట, ఏంది ఈడ కూడా దొరుకుతుందా అని, అది కూడా ఇంత తక్కువ ప్రైస్కి. సో తీసుకుందామని పోయినాము. సో అటు ఇటు చేసి అయితే దాన్ని తీసుకున్నాము. అది కాకుండా ఆ హెయిర్ బన్ క్లిప్తో పాటు వచ్చింది. సో ఈజీ అనమాట పెట్టుకోవడము. అట్లా అని తీసుకున్నాము. కానీ ఇంటికి పోయినాక దాన్ని కరెక్ట్గా ఓపెన్ చేసి చూస్తే అది ఏంటంటే జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్, హెయిర్ రబ్బర్ బ్యాండ్కి వాడు క్లిప్ అటాచ్ చేసిండు సపరేట్గా. సో క్లిప్ ఊడిపోయింది, ఆ రబ్బర్ బ్యాండ్ కూడా బయటకు వచ్చింది. సో ఇంకా అది ఎంత మేము జాగ్రత్త అనుకున్నా కానీ వాడు మొత్తానికైతే మమ్మల్ని స్కామ్ చేసిండు. అండ్ మాకు పైసలు ఎట్లయినా వేస్ట్ అయిపోయినాయి. అయినా కానీ ఎట్లయినా పెట్టుకుందామని అనుకున్నాము కళ్యాణం రోజు నేను అత్త. కానీ మాకు అది గుర్తులేదు. అది కాకుండా అది రబ్బర్ బ్యాండ్ కాబట్టి క్లియర్గా తెలుస్తుంది హెయిర్కి కూడా పెట్టుకుంటే. సో మనం ఎంత అనుకున్నా కానీ ఇట్లాంటి స్కామర్స్ మాత్రం మస్తు ఉంటారు. ఇంకా పైసలు వేస్ట్ అయితే మాకు జస్ట్ ఒక తక్కువ ప్రైస్ కాబట్టి సరిపోయింది. అదే ఎక్కువ ప్రైస్ స్కామ్ అయి ఉంటే ఇంకా వేస్ట్ అయిపోతుండే మొత్తము. అండ్ ఇదే అనమాట నేను చెప్పిన లైన్. ఈ లైన్లో ఏంటి అంటే మీకు ఫుల్ డ్రెస్సెస్, లెహంగాస్, తక్కువ ప్రైస్లో శారీస్, మంచి మంచి శారీస్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకా మేము మగ్గం బ్లౌజెస్ తీసుకొనికే పోతున్నాం. ఈడ లాస్ట్ టైం మమ్మీ వచ్చినప్పుడు నాకు ఒక లెహంగా కూడా తెచ్చింది. అది చాలా బాగుంది. ఇప్పటికీ కూడా ఆ క్లాత్ కొంచెం కూడా ఖరాబ్ కాలే అనమాట. చాలా బాగుంది. సో ఇట్లాంటి కలెక్షన్ మస్తు ఉంటాయి ఈ లైన్లో. సో మీరు కూడా చూసి తీసుకుంటే మాత్రం మంచిగా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి అనమాట మీకు. అండ్ మమ్మీకి పర్టికులర్గా ఒక షాప్ తెలుసు అనమాట ఈడ. ఆ షాప్లో ఏంటంటే తక్కువ ప్రైస్ ఉంటాయి, కలెక్షన్ కూడా మస్తు ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కష్టపడుతున్నా ఆ జనాలల్లో ఆ లగేజ్ తీసుకొని మోసుకొని పోనీకి. అండ్ మొత్తానికి షాప్కి అయితే వచ్చినాము. సింపుల్ తక్కువ రేట్. రెండు లైట్గా అయినా ఇంకొన్ని కలర్స్ వేరే కలర్ ఏ బ్లూ ఇది ఉన్నాయి కదా స్టాండ్. ఇవి నేను పక్కన లైట్ అయింది, లైట్ అయిపోయింది కలర్. అవి రెండు సేమ్ కలర్స్.
సేమ్ కలర్. సింపుల్ వర్క్ లేదా ఇంకా కొంచెం సింపుల్ ఎంత మేబీ ఇది 600 కన్నా ఇది 400 కన్నా సింపుల్ ఇది కలర్ సేమ్ కానీ సింపుల్ ఏ సింపుల్ అది సింపుల్ అమ్మా, ఇంకోటి సింపుల్. ఇది మామూలు చీర అన్న పట్టు చీరలు అయితే కొంచెం గ్రాండ్గా అవును, ఇది కూడా కలర్ దొరకదు కదా, కలర్ దొరకడం కష్టం. ఇట్లా ఇస్తుంది మరి సింపుల్. వాటర్ అంకుల్ వాటర్ ఉంది రేపు వాటిని కొనుక్కొచ్చుకోకపోయి సో చూస్తున్నారు కదా, ఈ షాప్లో ఏంటంటే మీకు మగ్గం బ్లౌజెస్ అని తక్కువ రేంజ్ నుంచి మీకు కావాల్సిన పెద్ద రేంజ్ వరకు కూడా ఉంటాయి అన్ని బ్లౌజెస్. మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇవి కొంచెం ఓల్డ్ శారీస్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్వి తీసుకుంటున్నారు. అండ్ చూస్తున్నారు కదా, ఇవి చూడడానికి ఎట్లా ఉన్నాయి కానీ ఇవన్నీ ప్రైస్ రేంజ్ మీకు 400 to 600 ఇట్లానే ఉన్నాయి అన్నమాట రేంజ్ మొత్తము. సో మమ్మీ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి దాని కలర్స్ తీసుకుంటూ ఉన్నారు. సో కావాలంటే మీరు కూడా ఈ షాప్కి వెళ్ళి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీకి ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ వీళ్ళు ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారంట. సో పక్కన బండిల్స్ చూసినారు కదా, అవన్నీ ప్రీ ఆర్డర్డ్ అనమాట. సో వాళ్ళు అన్నీ చేసి పెడుతున్నారు అన్నీ. అండ్ అత్త నాకు ఏం చెప్తుంది అంటే వెనకాల మగ్గం బ్లౌజెసే కాకుండా వీళ్ళ దగ్గర హోల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి అనమాట. మీకు ఏ శారీ కావాలో ఆ శారీస్ కూడా ఉంటాయి. సో అవి కూడా తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. అండ్ నేను మమ్మీతో ఏం మాట్లాడుతున్నాను అంటే, అండ్ మా మమ్మీ ఫేస్ వెలిగిపోతుంది ఎందుకంటే వాళ్ళ ఊరు వాళ్ళు కనిపించినారు అనమాట మమ్మీ వాళ్ళ విలేజ్ నుంచి. అండ్ ఒక పాప పెళ్ళి ఉంటే వాళ్ళు షాపింగ్ కోసం వచ్చినారు. వాళ్ళు అనుకోకుండా కలిసినారు. అసలు మమ్మీ ఫుల్ ఖుష్ అయి ఉండే వాళ్ళని చూడంగానే. అంటే వాళ్ళ ఫ్రెండ్ అనమాట, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ. సో ఫుల్ ఖుష్లో ఉంది మమ్మీ. ఇంకున్నాయి కదా ఇవన్నీ. మంచిగా అనిపిస్తుంది. మరి బండ అయిపోయింది. వస్తుంది ఇది ఒకసారి తీయవా? అవును ఇదే వస్తుంది. ఇది కలర్ ఈ కలర్ ఉంది కదా. బ్రైట్నెస్ పెట్టు ఒకసారి. అందుకే ఇందాక నేను బ్రైట్నెస్ పెట్టాను. నా ఫోన్ డల్ ఉంది. ఇదే వస్తుంది. బాగుందమ్మా, ఉండని ఎంత చూస్తావు. అయ్యో ఆ డిజైన్ బాగుంది. ఇది మరీ సింపుల్గా ఉంది. మనం నచ్చింది మనకు బాగాలేదు. అదే అసలు ఏంది ఇట్లా స్పేస్ మొత్తం ఎక్కువ ఉంది. అదే ఉంది. అదే ఇచ్చేసేది గ్యాప్ ఎక్కువ ఉంది. ఇదే మమ్మీ అదే బాగుంది. ఎల్లో ఉన్నది. ఓకే, ఇంకా డిస్ని అత్తలు పెట్టి చూస్తుంది. అంటే ఇద్దరు సేమ్ కంటికి కనపడాలి కదా ఆమెకి. నాకు దాకా కనిపించదు. ఆపలు వెతుక్కుంటూ వచ్చినాయి. దీన్ని కూడా ఏది ఒక్కసారి చూస్తా. ఇంకున్నాయి మేము తీసుకున్నాం. నువ్వు కట్టుకుంటావు అది? అంతే రేట్లు ఇచ్చేది. ఎక్కువ రేట్ ఏమో. ఇది నువ్వు ఎల్లుండి కట్టుకుంటావా? ఇది బియ్యం పోసుకొని గోల్డ్ ఇట్లా సిల్వర్ వచ్చింది. రాదంటావా? సెట్ అయింది. ఏదిదా? రెండు సేమ్ డిజైన్ ఉంది. కొంచెం సెట్ అయింది. ఇది డార్క్ అయింది. ఓ నైరైతే అమ్మ ఇచ్చేసింది. మీరు దానికి ప్లేన్ పెట్టించుకునే బెటర్. ఒకటి బాగుంది. ఇది హ్యాండ్ అంట
వేరే డిజైన్ చూపిమన్నా చూపి అరే నాకు చూపెట్టినప్పుడేమో అంటే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు, ఇప్పుడేమో చూపెడితే చూపిస్తున్నా వెల్వెట్ బ్లౌజులు ఉన్నాయా? వెల్వెట్ మీకు నచ్చాం బాగా బ్లాక్ కావాలి. బ్లాకా ఏ పిక్ బేబీ చెప్పు, హాయ్ చెప్పు. వీడియో అన్ని కస్టమర్ కాదు మేము పాత చీరలు మనకి వచ్చినాము అమ్మతానికేనా వేసుకోవడానికి మేము జాకెట్లు అడుగుతానని వచ్చిందమ్మా అత్త నీ చీర ఆ మాత్రం ఉండకపోతే వాళ్ళు షాప్ ఎట్లా నడిపిస్తారు అత్త? పెద్దమ్మ అమ్మ ఎంతమందిని పెట్టుకొచ్చిరమ్మా పైకి? హో ప్లీజ్ ఓ బ్యాగ్ ఇటు ఇచ్చే అమ్మ మీరు. గాజుల బ్యాగ్ ఏది? नहीं था वो साड़ी है ये पट्टू है, फिर आपको वो साड़ी में जो आगा ना उसको ले लेना पड़ता, सिला लेना। డిజైన్ రాలే. డార్క్ చూపి, కొంచెం డార్క్ हो गई है बोला नेट बोला ना मैं సింపుల్ తక్కువ రేటు. ఇందులో వర్క్ స్కూల్కి ఓరేంగా ప్రింటెడ్ అయినా పర్వాలేదు. ప్రింటింగ్ అరే వచ్చింది. ఓ నో, ఓ నో వచ్చింది కానీ రేట్ అంత కలవలే, లైట్ కలర్ అయింది. లైట్ అయింది. ఇది లైట్ అయింది, ఇంత అయిపోయింది. వస్తుంది సేమ్ ఉంది కానీ వచ్చింది. రేట్ అడుగు. హెవీగా ఉంది. సింపుల్ అడిగిన లేదు దేవ్ 500కే దేవ్ లేలేతే मामूल साड़ी पे हैवी वर्क पहनना अम्मा। దీన్ని జాకెట్ చనిపోయింది. పొరగాళ్ళ మార్కెటింగ్ బాగా నేర్చుకున్నారు ఎట్లా చేయాలని. సరే సో ఇంకా ఆ 2 షాప్స్లో బ్లౌజెస్ తీసుకొని అన్నీ కావాల్సినవి తీసుకొని బయటకు వచ్చినాక ఈ షాప్ కనిపించింది. ఇక్కడ ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంకా వాడు అరుస్తున్నాడు అనమాట. ఏంది అని మమ్మీ వాళ్ళ దగ్గరవే చూసినారు. చూస్తే ఆ శారీస్ అన్నీ 200-300 అని అమ్ముతున్నారంట. ఇంకా వాళ్ళు షాక్ అయినారు, ఏంది ఈ శారీస్ 200-300 అని దగ్గరవే చూసినారు. ఎట్లయినా వాళ్ళు కొనుక్కోరు, అయినా కానీ జస్ట్ చూసినారు. ఇంకా షాక్ అనమాట. లోపల దాకా పోదాం అనుకున్నారు కానీ ఇంకా క్రౌడ్ చూసి ఇంకా బయటికి అయితే వచ్చేసినారు. అండ్ ఇంకా వేరే కాడ చూస్తుందన్నమాట మమ్మీ సిమిలర్ కలర్ బ్లౌజ్, కానీ వీడేమో 1200 అని చెప్తున్నారు ఆ సింపుల్ డిజైన్. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆడ ఒక 2-3 షాప్స్ తిరిగితే మీకు తెలుస్తాయి అనమాట ఏం ప్రైస్ ఉన్నాయని. సో ఇంకా మేము ఆల్రెడీ బార్గెన్ చేసి తీసుకున్నామంటే అంత తక్కువకు కూడా ఇంకా దొరుకుతాయి అనమాట. మీరు ఇంకా చూసుకోవాలి. ఇంకా అట్లా మొత్తం షాపింగ్ అంతా అయిపోయినాక చెప్పిన కదా మార్నింగ్ నుంచి ఏం తినలేని, ఇంకా మా మమ్మీ నా కోసం పోయి బజ్జీలు తీసుకొచ్చింది. ఇంకా ఆటోలో కూర్చొని అట్లా తినుకుంటూ కూర్చున్నా నేను. ఇంకా అట్లా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంటికి పోయినాక నానికి చూపిస్తుంది బ్లౌజెస్ ఏమేమి తెచ్చినామో ఏంది అని. నాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట డైరెక్ట్. ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.